గారికి, అలాగే మన అబ్దుల్ రజాక్ గారికి, మన చైతన్య వేదిక లీగల్ అడ్వైజర్గా చేస్తున్న అబ్దుల్ రజాక్ గారికి, అలాగే చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మన నాగూర్ భాయ్ గారికి అందరికీ నమస్కారం. నా పేరు జకీరియా. నేను సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన లోకల్ అంటే మన ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ ముస్లింలని ద్రోహం చేస్తున్నాయి. ఏ విధంగా అంటే మన వైఎస్ఆర్సీపీ ఇండైరెక్ట్గా రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారిని మద్దతు తెలపమని చెప్పేసి ఇండైరెక్ట్గా తీసుకెళ్ళి రాజ్యసభలో సిఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్కి మద్దతు ఇవ్వడం, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సిఏ, ఎన్ఆర్సీకి డైరెక్ట్గా వాళ్ళని బీజేపీని వాళ్ళతో పొత్తు తీసుకొని డైరెక్ట్గా వాళ్ళకి మద్దతు ఇవ్వడం, ఇలాంటి వాటి మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేస్తున్నారు. ఇది ఎవరికి కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో దగ్గర 12% ముస్లిమ్స్లు ఉన్న ఒక్క పార్లమెంట్ సీటు ఇవ్వకపోవడం మన దురదృష్టకరం. అలాగే ముస్లిమ్స్ ఎక్కడైతే ఓటింగ్ ఎక్కువ అనేది ఉందో ఆ ఏరియాలో అయినా సరే మనకి ముస్లింలకి ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా నిలబెట్టకపోవడం దురదృష్టకరం. మనకి ఈ సిఏ, ఎన్ఆర్సీ అనేవి మనకి ముందు నుంచి లేకపోయినా ఇప్పుడు తీసుకొచ్చేసి వీళ్ళు మత కలహాలు పెట్టి మనకి మధ్యలో అందరూ ఎప్పుడో 1947 నుంచి ఇప్పటి వరకు కూడా ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలన్నీ అందరూ కలిసిమెలిసిగా ఉన్నాం. కానీ వీళ్ళు డెవలప్మెంట్ని చేయకుండా ఈ మత కలహాలు అనేవి పెట్టేసి మళ్ళీ కొట్టుకునేలాగా చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సొంత అభివృద్ధి కోసం వాళ్ళు ఏంటంటే ఇలాంటి నాయకులు వచ్చేసి మన ముస్లిమ్స్ని, హిందూస్ని, క్రిస్టియన్స్ని వీళ్ళ మధ్యలో మత కలహాలు పెట్టేసి ఈ రిజర్వేషన్స్ అని చెప్పేసి ఇప్పుడు మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ముస్లింలకి చాలా మేలు చేశారు. చాలామంది వాళ్ళు ఇంజనీరింగ్ కానీ, డాక్టర్లు కానీ చాలా చదువుకొని ఉన్నారు. అలాగే నేను కూడా 2009లో నేను ఇంజనీరింగ్ చేశాను. 9 నుంచి స్టార్ట్ చేసి నేను కూడా వైఎస్ఆర్ గారు పెట్టిన పథకంలోనే నాకు ఫ్రీ సీట్ వచ్చింది. నేను ఇంజనీరింగ్ అభ్యసించాను. నాలాగా చాలామంది ఇంజనీరింగ్ చదువుకొని, డాక్టర్లు చదువుకుని చాలామంది బయటకు వచ్చారు. అలాంటి వాళ్ళ మంచి చేయడానికి పోయి ఉన్నదాన్నే తీసేసి మన మధ్యలోనే